ఎప్పుడైతే 2 రక్తాలు కలిశాయో అప్పుడే గాల్లోంచి ఒక ఆత్మ పైకి లేస్తుంది. అది సగం విద్యుత్ శరీరంలోకి, సగం పాము పిల్ల శరీరంలోకి వెళుతుంది. ఏం చేస్తున్నావు సర్పరాణి? నా రక్తం ఎందుకు నీ బిడ్డతో కలిపావు? నీకు చెప్పినా అర్థం కాదు విద్యుత్. చూస్తూ ఉండు, నేనే వివరంగా చెప్తాను. అంత శక్తివంతమైన సర్పరాణి తన బిడ్డను రక్షించే బాధ్యత ఈ కుర్రాడికి ఎందుకిచ్చి ఉంటుంది? సర్పరాణి విద్యుత్ తలపై చేయి పెట్టగానే ఎందుకు తన బిడ్డను కాపాడమని విద్యుత్తును వేడుకుంది? అలా విద్యుత్ ఎవరు? అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే కథలోకి వెళ్దాం. అది ఇంద్రపురి సామ్రాజ్యం. ఎన్నో రహస్యాలకు, మరెన్నో శక్తులకు ఆ రాజ్యం పెట్టింది పేరు. అక్కడే ఉండే ప్రతి ఒక్కరికి ఎన్నో శక్తులు ఉంటాయి. యోధులను తయారు చేసిన నేల అది. అక్కడ పుట్టే ప్రతి మగబిడ్డకు పుట్టుకతోనే అపారమైన శక్తులు వస్తాయి. కానీ ఎలాంటి శక్తులు లేకుండా, అసలు మగాడో కాదో తెలియకుండా అందరి చేత అవమానాలు పడుతూ ఒక వ్యక్తి అదే రాజ్యంలో బ్రతుకుతున్నాడు. అతని పేరు విద్యుత్. కానీ విద్యుత్ ఎల్లప్పుడూ ఇతరుల శక్తులను సంపాదించాలనే ప్రయత్నంలో ఉండేవాడు. ఒకరోజు రాజ్యంలో జరుగుతున్న ఒక పోటీ గురించి అతనికి తెలిసింది. ఆ పోటీలో గెలిచిన వారికి ఒక మాయా గుహలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. అక్కడ అపారమైన శక్తిని పొందవచ్చు. ఆ పోటీ గురించి ఇతరులను అడిగితే వారు అతన్ని చూసి నవ్వుతూ ఇలా అన్నారు: ఆ పోటీ కేవలం మగవారికి మాత్రమే, నీలా ఆడ మగ ఎవరో తెలియని వారి కోసం కాదు. దుకాణదారుడు విద్యుత్తును అలా అనడంతో విద్యుత్ కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ తనకు ఆ మాటలు అలవాటే. వెంటనే మామూలుగా అయిపోయి రాజమహల్కు వెళ్లేందుకు బయలుదేరాడు. రాజమహల్ ముందు నిలుచొని విద్యుత్ చూస్తూ ఉన్నాడు. ఇంతలో బయట ఉండే కాపలాదారుడు విద్యుత్తును చూసి, ఏ అబ్బాయి, ఇక్కడేం చేస్తున్నావు? ఇది నీలాంటి పనికిరాని వాళ్ళ కోసం చేసే పోటీ కాదు. నేను బయటకు తోసేయడానికి ముందు నువ్వే వెళ్ళిపో. ఎంత వేడుకున్నా విద్యుత్తును లోపలికి అనుమతించడానికి కాపలాదారుడు ఒప్పుకోలేదు. అదే సమయంలో ప్రవేశ ద్వారం దగ్గర అకస్మాత్తుగా పెద్ద గోల మొదలైంది. ఆ గోలను అదుపులో పెట్టడానికి కాపలాదారులు అక్కడికి పరిగెత్తారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యుత్ చాకచక్యంగా కోట గుమ్మం దాటి లోపలికి వెళ్ళిపోయాడు. తన భుజాలపై వేసుకున్న గుడ్డతో ముఖాన్ని కప్పుకొని ఎవరూ చూడకుండా తలను వంచుకొని వేగంగా రిజిస్ట్రేషన్ ప్రాంతం వైపు నడిచాడు. ఆ తొందరలో అతను అనుకోకుండా ఒక అందమైన అమ్మాయిని ఢీకొట్టాడు. ఆమెను చూసి అక్కడున్న యువకులంతా మంత్రముగ్ధులయ్యారు. అంత అందంగా ఉందా అమ్మాయి. ఎంతటి మొనగాడినైనా తన చూపులతోనే కట్టిపడేస్తుంది. ముట్టుకుంటే కందిపోయే అంత సున్నితంగా నడుము వంపులతో గిరజాల జుట్టుని ఆడిస్తూ కొయ్యలొలుకుతూ వచ్చింది. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య. జనసమూహాన్ని దాటుకుంటూ పరిగెత్తుతున్న విద్యుత్ అనుకోకుండా ఆమెను తాకడంతో ఆమె తిరిగిన క్షణంలోనే ఆమె కళ్లల్లో అతని చినిగిన బట్టలు, గజిబిజి జుట్టు కనిపించాయి. ఒక్క క్షణంలోనే ఆమె ముఖం అసహ్యంతో విద్యుత్తును చూస్తూ ఇలా అంది: నన్ను తాకే ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఆమె కేకతో హాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. విద్యుత్ ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే సైనికులు అతన్ని చుట్టుముట్టేశారు. ఒక్క క్షణంలోనే వారిలో ఒకడు అతని చేతిని బలంగా పట్టుకుని వెనక్కి మడిచాడు. అతన్ని కదలలేని విధంగా బంధించాడు. ఇంకో సైనికుడు ముందుకొచ్చి అతన్ని ముఖాన్ని కప్పిన గుడ్డను బలంగా లాగేశాడు. ఆ క్షణంలో అందరి చూపులు విద్యుత్ వైపు తిరిగాయి. అతని ముఖాన్ని కప్పిన గుడ్డను లాగేసిన క్షణంలోనే జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి. కొంతమంది గుర్తుపట్టారు, అతనే కదా విద్యుత్ అని అనుకున్నారు. ఇంకొందరు అయోమయంలో అతను ఎవరో అర్థం చేసుకోవడానికి చూస్తున్నారు. సైనికుల చేత బంధించబడి ఉన్న విద్యుత్ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. నేను ఈ పోటీలో పాల్గొనడానికి, పేరు నమోదు చేసుకోవడానికి వచ్చాను. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత ఐశ్వర్య అతన్ని తల నుంచి కాళ్ల వరకు చూసింది. అతని బలహీనమైన శరీరం, తిండి లేక అలసటతో నిండిన ముఖం చూసి ఒక్కసారిగా ఆమె పెద్దగా నవ్వింది. నువ్వా పోటీ పడతావా ఆ శరీరంతోనా? ఆమె నవ్వు హాలంతా మారుమోగింది. వెంటనే ఇంకొందరు చేరి నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వుల్లో విద్యుత్ హృదయం నొప్పితో నిండిపోయింది. నీలాంటి వాళ్ళకిక్కడ చోటు లేదు. నిలబడ్డానికే శక్తి లేని నువ్వు పోటీ పడతావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా ఒక్క క్షణంలోనే అందరి ముందు విద్యుత్ అవమానానికి కేంద్రంగా మారిపోయాడు. ఐశ్వర్య ఆజ్ఞాపించిన వెంటనే విద్యుత్తును పట్టుకున్న బాడీగార్డులు తమ పట్టును మరింత బిగించారు. తర్వాత అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లి కాస్త కూడా కనికరం లేకుండా బయటికి విసిరేశారు. అది చూసి అక్కడ ఉన్న వారంతా నవ్వారు. విద్యుత్ ఏడ్చుకుంటూ బయటకొచ్చాడు. అప్పుడే అతన్ని చూసి ఒక వ్యక్తి ఇలా అన్నాడు: చూడు బాబు, ఏడవకు. నువ్వు శక్తివంతుడిగా మారాలి అనుకుంటున్నావా? అవును తాత, మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడు ఈ రాజ్యంలో చూడలేదు. నాది ఈ రాజ్యం కాదులే, పని మీద ఇటు వచ్చాను. నువ్వు నిజంగా శక్తివంతుడిగా మారాలి అనుకుంటే కాలి అడవికి వెళ్ళు. అక్కడ తూర్పు దిక్కునున్న గుహలో ఒక ముసలాయన తపస్సు చేస్తూ ఉంటాడు. అతన్ని వెళ్ళి కలువు, నీకు శక్తి శిక్షణ ఇస్తాడు అని చెప్పి ఆ వ్యక్తి మాయమైపోతాడు. విద్యుత్ అది గమనించకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి వాళ్ళ నానమ్మతో ఇలా చెప్తాడు: నానమ్మ, నేను కాలి అడవికి వెళ్తున్నాను.
శక్తి శిక్షణ పొందడానికి నన్ను ఆశీర్వదించు. ఎప్పుడైతే విద్యుత్ నోటి నుంచి కాలి అడవి శక్తులు అనే పేరు వినిపించిందో నానమ్మ కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. భయంతో వణుకుతున్న స్వరంతో ఇలా అంది. ఏం మాట్లాడుతున్నావు విద్యుత్? కాలి అడవికి వెళ్తావా? మతుండే మాట్లాడుతున్నావా? నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను. శక్తివంతుడిగా మారుతాను. ఈ రాజ్యంలో అందరూ నన్ను చూసి మహాయోధుడు అనాలి. అదే నా కళ. ఈ అవమానాలను నేను తట్టుకోలేకపోతున్నాను నానమ్మ. విద్యుత్తు కళ్ళల్లో మెరుస్తున్న ఆ అగ్ని చూసిన క్షణంలోనే ఇన్ని రోజులు దాచిన నిజం బయటపడబోతోందని ఆమెకు అర్థమైంది. ఆమె మళ్లీ మాట్లాడింది. ఈసారి ఆమె స్వరం విద్యుత్ ఎప్పుడూ విననంత బరువుతో నిండిపోయింది. శక్తి నీ కోసం కాదు విద్యుత్. అది వరం కాదు, అది శాపం. నానమ్మ ఆ మాటలు చెప్పగానే విద్యుత్తును ఒక భయంకరమైన నిజం పట్టేసింది. అతని స్వరం వణుకుతూ, ఎలా? శక్తి ఎలా శాపం అవుతుంది నాకు? ఇది మీ నాన్న చివరి కోరిక. నిన్ను ఎప్పటికీ ఏ శక్తి నేర్పకుండా పెంచాలని నా దగ్గర మాట తీసుకున్నాడు. మీ నాన్నే చెప్పాడు, నువ్వెప్పుడైనా ఆ శక్తిని మేల్కొల్పితే అదే శక్తి నీ ప్రాణం తీసేస్తుందని. ఏంటి? శక్తి ప్రమాదమా? శక్తులు లేకపోతే నేను ఇప్పుడే శూన్యం నాయనమ్మా. ఇలా బ్రతకడం కన్నా చనిపోవడానికైనా సిద్ధమే. అతను కూలిపోయాడు. గట్టిగా ఏడుస్తూ ఆ క్షణంలో ఆమె చూసింది అదే అగ్ని, అదే మొండితనం, అచ్చంగా తన తండ్రిలా. ఆమె గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా దాచిన ఒక పాత చెక్కపెట్టెను తెరిచింది. ఆమె చేతులు వణుకుతూ అందులో నుంచి ఒక గొలుసును బయటికి తీసింది. అయితే ఇది తీసుకో, మీ అమ్మ లాకెట్. ఇది నిన్ను కాపాడుతుంది. కన్నీళ్లు దాచుకుంటూ ఆమె అతన్ని ఆశీర్వదించింది. ప్రమాదమని తెలిసినా విద్యుత్ తన మార్గాన్ని ఎంచుకున్నాడు. విద్యుత్ సంతోషంగా కాలి అడవికి ప్రయాణం ప్రారంభిస్తాడు. కానీ విద్యుత్కు తెలియని ఒక నిజం కాలి అడవిలో ఉంది. విద్యుత్ జీవితాన్నే మార్చేయబోతున్న ఆ అడవికి ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించి చేరుకున్నాడు. అప్పుడు అక్కడ జరిగే దృశ్యం చూసి విద్యుత్ భయంతో వణికిపోతాడు. పాము, అగ్ని డ్రాగన్ భయంకరంగా ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. ఆ పాము సగం మనిషి రూపంలో, సగం పాము రూపంలో ఉంటుంది. ఒంటి నిండా గాయాలతో అగ్ని డ్రాగన్తో దాడి చేస్తుంది. ఆ పాము సర్పరాణి, కాలి అడవిలో ఉండే సర్పాలకు రాణి. ఎంతో శక్తివంతమైన ఆ పాము సగం మనిషి రూపంలో, సగం పాము రూపంలో ఉంటుంది. దాని దగ్గర ఒక మణి ఉంటుంది. ఆ మణి ఎవరి దగ్గర ఉంటే వారికి అపారమైన శక్తులు వస్తాయి. అందుకే మణి కోసం కాళీ నగర రాణి క్షేత్ర పోరాడుతోంది. క్షేత్ర కాళేశ్వర నగర రాణి, దుష్ట శక్తులకు అధిపతి. సర్పరాణి దగ్గర ఉండే మణిని తీసుకొని తన శక్తులను పెంచుకొని ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అగ్ని డ్రాగన్ను క్షేత్ర అనే సర్పరాణిపై దాడి చేసేందుకు పంపించింది. నిజానికి అది ఈ రోజు మొదలైన యుద్ధం కాదు. గత 500 ఏళ్లుగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. విచిత్రం ఏంటంటే అగ్ని డ్రాగన్, సర్పరాణి తలపడేది ఎవ్వరికీ కనిపించదు. కేవలం శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. అందుకే అందరూ కాళీ అడవి అంటే భయపడతారు. అక్కడే ఏవో యుద్ధాలు జరుగుతున్నట్లు శబ్దాలు వస్తాయని, ఆ అడవిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయని అనుకుంటారు. అదే సమయంలో విద్యుత్ అనుకోకుండా యుద్ధం జరుగుతున్న ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అది చూసిన క్షణంలోనే వెంటనే ఒక చెట్టు కింద దాక్కుని చూడడం ప్రారంభించాడు. కానీ అతనికి తెలీదు ఆ క్షణం వెనకున్న రహస్యమేంటో. అది మరెవ్వరూ చూడలేని యుద్ధం. అయినా అది అతని కళ్ల ముందే ప్రత్యక్షమైంది. సర్పరాణి భీకరంగా ప్రతిదాడి చేసింది. ఆమె విషపూరిత నాలుక మెరుపులా దూసుకెళ్ళింది. డ్రాగన్ కోపంతో గర్జిస్తూ అగ్ని తరంగాల్ని విసిరాడు. ఇద్దరిలో ఎవరూ పడిపోవడానికి కానీ లొంగడానికి కానీ సిద్ధంగా లేరు. కానీ ఆ క్షణంలోనే చెట్టు కింద దాక్కున్న విద్యుత్తుపై సర్పరాణి చూపుపడింది. అదే క్షణంలో డ్రాగన్ పదునైన ఈటకు అగ్నిగోళం జోడించి సర్పరాణిపై పంపింది. సర్పరాణి ఆ ఈటను మింగేసింది. దాంతో సర్పరాణి ఘోరంగా గాయపడింది. అయినా వెంటనే తన శక్తులన్నీ జోడించి తన కోరల నుంచి విషాన్ని చిమ్ముతూ మెరుపు శక్తిని అగ్ని డ్రాగన్పై పంపింది. దాంతో డ్రాగన్ బూడిదైపోయింది. సర్పరాణి చావు బ్రతుకుల్లో అల్లాడుతోంది. అయ్యో పాపం, ఆ పాము చనిపోయేలా ఉంది. ఏదైనా సహాయం చేస్తాను అనుకుని విద్యుత్ ఆ పాము ఉన్న వైపు వెళ్ళబోతాడు. ఇంతలో ఎవరో విద్యుత్ చెయ్యి పట్టుకున్నట్లు అనిపిస్తుంది. భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అటువైపు ఎందుకు వెళ్తున్నావు? అటు సర్పాల రాణి గుహ ఉంది. అది చూసిందంటే నిన్ను చంపేస్తుంది. పో ఇక్కడి నుంచి. విద్యుత్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఇతనే కదా అరణ్యం, శిక్షణ గురించి మాట్లాడిన ఆ వ్యక్తి. కోట గుమ్మం దగ్గర చూసిన వాడే. ఒక షాక్ విద్యుత్ గుండెను తాకింది.
ఇతను ఇక్కడికి ఇలా ఒక్కసారిగా ఎలా వచ్చాడు అనుకుని విద్యుత్ జాగ్రత్తగా గమనించాడు. ఆ వ్యక్తి రూపం భయంకరంగా ఉంది. గజిబిజిగా పెరిగిన జుట్టు, చినిగిన బట్టలు, పొడవైన పదునైన గోర్లు, మెడ చుట్టూ పుర్రెల హారం. అతన్ని చూస్తే ఊపిరి ఆగిపోయేంత భయం వేస్తోంది. విద్యుత్ ఏదో మాట్లాడబోతున్నాడు. కానీ అతను నోరు తెరవకముందే ఆ వ్యక్తి ఒక్కసారిగా తిరిగి మరో దిశగా వేగంగా పరిగెత్తిపోయాడు. ఒక్క క్షణంలోనే విద్యుత్ మరింత అయోమయంలో పడ్డాడు. వామ్మో, ఎవరైతే ఇలా ఉన్నాడు? ఇంకా నయం, ఏమీ చేయలేదు. అయినా ఏంటో అడవి ఇంత భయంకరంగా ఉంది. ఇప్పుడు నేను ఆ పావుని కాపాడాలా వద్దా? విద్యుత్తు వెళ్లాలా వద్దా అని అయోమయంలో ఉండగానే ఆ పాము విద్యుత్తు ముందుకొస్తుంది. విద్యుత్తు ఉలిక్కి పడతాడు. పాము! అమ్మో! భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను. నా పేరు సర్పరాణి. నాకు ఒక సహాయం చేస్తావా? సహాయమా? నేనేం చేయగలను? శక్తిహీనుణ్ణి. నేనే శక్తి శిక్షణ తీసుకుందామని ఈ అడవికి వచ్చాను. సర్పరాణి విద్యుత్ కళ్ళల్లో చూస్తుంది. ఆ చూపులో ఏదో అపరిచితమైన అగ్ని మెరుస్తోంది. ఆమె మెల్లగా తన చేతిని అతని తలపై ఉంచి బుద్ధినేత్రంతో విద్యుత్ గురించి తెలుసుకుంటుంది. అతని గతం, రహస్యాలు, దాగి ఉన్న శక్తి అన్నీ ఆమెకు అర్థమవుతాయి. ఆ క్షణం ఆమె కళ్ళల్లో భయం మెరిసింది. ఇది అసాధ్యం అని మెల్లగా పలికి తన బిడ్డను కాపాడేందుకు విద్యుత్ సరైన వాడని తెలుసుకుని విద్యుత్తును ప్రాధేయపడింది. నువ్వు నా బిడ్డని కాపాడగలవు. దయచేసి ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే నీకు అత్యంత శక్తివంతమైన బ్రహ్మచక్రాన్ని ఇస్తాను. బ్రహ్మచక్ర శక్తి? అది అయితే ఈ ప్రపంచంలో కేవలం 10 మంది దగ్గరే ఉంది. నువ్విస్తావా దాన్ని నాకు? అవును, ఇస్తాను. సర్పరాణి విద్యుత్కు బ్రహ్మచక్ర శక్తిని ఇస్తాను అని మాట ఇవ్వడంతో విద్యుత్తు సంబరపడిపోతాడు. ఆ పాము పిల్లను కాపాడడం తేలికైన పనిలే అనుకొని సరేనంటాడు. తన బిడ్డ దగ్గర ఉన్న మణి కోసం ఈ లోకంలో ఉన్నవాళ్లు ఎంతలా తహతాలాడుతున్నారో సర్పరానికి తెలుసు. అందుకే విద్యుత్తు చేతి వేలిని కొద్దిగా కోసి ఆ రక్తాన్ని తన బిడ్డ రక్తంతో కలుపుతుంది. విద్యుత్తుకి ఏమీ అర్థం కాదు. అసలే తెలివితేటలు లేని బలహీనుడు మనసులో ఇలా అనుకుంటాడు. ఈ పాము ఏం చేస్తుంది? ఏదో బ్రహ్మచక్ర శక్తిని ఇస్తానందని ఆ పాము పిల్లను కాపాడేందుకు ఒప్పుకున్నాను. ఇదేంటి నా రక్తం తీసుకొని ఆ పాము పిల్ల రక్తంతో కలుపుతుంది? ఏం చేస్తున్నావు సర్పరాణి? నా రక్తం ఎందుకు నీ బిడ్డతో కలిపావు? నీకు చెప్పినా అర్థం కాదు విద్యుత్. చూస్తూ ఉండు, నేనే వివరంగా చెప్తాను. ఎప్పుడైతే 2 రక్తాలు కలిశాయో అప్పుడే గాల్లోంచి ఒక ఆత్మ పైకి లేస్తుంది. అది సగం విద్యుత్ శరీరంలోకి, సగం పాము పిల్ల శరీరంలోకి వెళుతుంది. విద్యుత్, నేను చెప్పే విషయం బాగా గుర్తుంచుకో. నా బిడ్డను నీ చివరి క్షణాల వరకు కంటికి రెప్పలా చూసుకోవాలి. నా బిడ్డ ఎప్పుడైతే పూర్తిగా మనిషి రూపంలోకి వస్తుందో అప్పుడు నువ్వు వదిలేయచ్చు. సరే సర్పరాణి, నీ బిడ్డను నేను రక్షిస్తాను. నాకు బ్రహ్మచక్ర శక్తినివ్వు. విద్యుత్ బ్రహ్మచక్ర శక్తిని అడిగిన వెంటనే సర్పరాణి కంటి నుంచి ఒక మెరుపు వస్తుంది. సర్పరాణి అప్పుడు తన చేతిని విద్యుత్ తలపై పెట్టి మంత్రం చెబుతుంది. విద్యుత్ శరీరమంతా భారంగా అవుతుంది. భరించలేని నొప్పి, వేడి తన శరీరాన్ని కాల్చేస్తుంది. అయినా సర్పరాణి తన చేతిని విద్యుత్ తలపై నుంచి తీయదు. మంత్రం మొత్తం పూర్తిగా చదివి ఇలా అంటుంది. విద్యుత్, బ్రహ్మచక్ర శక్తిని నీ శరీరంలోకి పంపించాను. కానీ నువ్వు దీన్ని మేల్కొలపాలంటే నీ శక్తులు 9వ స్థాయికి చేరాలి. అప్పుడే నువ్వు ఈ బ్రహ్మచక్రాన్ని ఉపయోగించగలవు అని చెప్పి సర్పరాణి ప్రాణాలు విడుస్తుంది. తన తల్లి చనిపోవడంతో ఆ పాము పిల్ల కంటి నుంచి కన్నీళ్లు ధారగా వస్తాయి. అది చూసి విద్యుత్ కూడా బాధపడతాడు. నువ్వేం బాధపడకు, నేను నిన్ను రక్షిస్తాను. అప్పుడే అడుగుల శబ్దం వినిపిస్తుంది. విద్యుత్ అటువైపు చూస్తాడు. అక్కడికి వచ్చిన వ్యక్తి దూరం నుంచి సర్పరాణి బిడ్డ తలపై ఉన్న మణిని తీసుకునేందుకు ఆ పాము పిల్లపై బాణం విసురుతాడు. ఆ బాణం తగిలి పాము పిల్ల గాయపడుతుంది. అమ్మా, నొప్పి! బాణం పాము పిల్ల తలకు తగులుతుంది. కానీ నొప్పి విద్యుత్తుకు మాత్రమే ఉంటుంది. పాము పిల్లకు ఏ నొప్పి ఉండదు. ఇంతలో బాణం వేసిన వ్యక్తి విద్యుత్తు దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. ఎవర్రా నువ్వు? పాము పిల్లపై దాడి చేస్తే నువ్వెందుకు అరుస్తున్నావు? నిజానికి గాయం పాము పిల్లకే అవుతుంది. కానీ విద్యుత్తు ఎందుకు అరిచాడో తనకే తెలీదు. తన శరీరంపై ఎలాంటి గాయాలు ఉండవు. నొప్పితో కేకలు వేస్తూ ఎవరండి మీరు అని అడుగుతాడు. నా పేరు ఆచార్య అశ్వత్థామ. ఇక్కడే శక్తి శిక్షణ ఇస్తుంటాను. నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? ఆచార్య మీరా? మీకోసమే నేను ఈ అడవికి వచ్చాను. నా కోసం వస్తే ఇక్కడేం చేస్తున్నావు? అయినా నువ్వు ఎందుకు కేకలు వేస్తున్నావు? తెలీదు ఆచార్య, నాకు విపరీతమైన నొప్పిగా ఉంది. ఆచార్య మళ్ళీ పాము పిల్లపై దాడి చేస్తాడు. ఆ బాణం పాము భుజంపై బలంగా దూసుకెళ్ళింది. కానీ ఈసారి విద్యుత్కి నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడే ఆచార్యకు విద్యుత్ ఆత్మ, పాము పిల్ల ఆత్మలు కలిశాయని అర్థమవుతుంది.
అంత శక్తివంతమైన సర్పరాణి తన బిడ్డను రక్షించే బాధ్యత ఈ కుర్రాడికి ఎందుకిచ్చి ఉంటుంది అనుకుని విద్యుత్తు కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. తన మనోనేత్రంతో విద్యుత్తు గురించి తెలుసుకొని ఆచార్య కాళ్ళు వణుకుతాయి. ఆచార్య విద్యుత్తు గురించి ఏం తెలుసుకున్నాడు? ఎందుకు షాక్ అయ్యాడు? అసలు ఆ విద్యుత్ ఎవరు? సర్పరాణి విద్యుత్తు తలపై చేయి పెట్టగానే ఎందుకు తన బిడ్డను కాపాడమని విద్యుత్తును వేడుకుంది? శక్తి లేని విద్యుత్ ఆ సర్పరాణి బిడ్డను ప్రమాదం నుంచి ఎలా కాపాడతాడు? దానివల్ల తనకు కలిగే బాధను తట్టుకుంటూ తనను తాను ఎలా రక్షించుకుంటాడు? ఎవ్వరికీ కనిపించని సర్పరాణి అగ్ని డ్రాగన్ యుద్ధం విద్యుత్కు మాత్రమే ఎలా కనిపించింది? సర్పరాణి ఇచ్చిన బ్రహ్మచక్ర శక్తిని విద్యుత్ మేల్కొలిపితే అతను ఎదుర్కోవాల్సిన భయంకరమైన ప్రమాదాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.